అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ దివిసీమ రుచులు. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పుదీనా చికెన్ అండి. ముందుగా ఒక పెద్ద సైజు కట్ట తీసుకున్నాను పుదీనాని. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. దీంతో చికెన్ అండి, ఇది 1/2 కేజీ. అలాగే దీనికి తగినంత ఉల్లిపాయలు తీసుకున్నాను, సన్నగా ముక్కలు కట్ చేసి. పుదీనాని ఇలా ఒలిసి పెట్టుకోవాలండి కాడల నుంచి. అలాగే పేస్ట్గా చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసానండి, ఇలా పేస్ట్ చేశాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఈ నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నానండి. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసి మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా కలిపిన తర్వాత దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వాడటం వల్ల మనకి కలరు వస్తుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది కదా. ఈ ఉల్లిపాయకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. మనం గళ్ళుప్పు అయినా కూడా వాడచ్చండి. వీలైనంత వరకు గళ్ళుప్పు వాడితేనే మంచిది సాల్ట్ కన్నా కూడాను. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. మనం నాన్ వెజ్ అయినా కూడా కొంచెం వెజిటేబుల్స్ తోటి, అలాగే ఇలా ఆకులతోటి, అంటే కొత్తిమీర పుదీనాతోటి తమలపాకులతో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా, ఇప్పుడు ఇది వర్షాకాలం కదా, వర్షాలు తక్కువే పడుతున్నా కూడా జలుబులు అలాంటివి రాకుండా ఉండాలంటే ఇలా పుదీనా అలాగే తమలపాకు అలాంటి వాటితో కలిపి చేస్తే కనుక మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటారు కదా, గొంతు అప్పుడప్పుడు ఇదవుతుంది, అలాంటప్పుడు రాకుండా ఉంటాయండి. నేను పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, ఈ పుదీనాతో చేస్తున్నాను ఈరోజు. ఈ ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ పుదీనాని వేసుకుని పేస్ట్ని మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. దీనిలో పుదీనా ఎక్కువ ఉండాలి, కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసినాక కలపాలి ఒకసారి. ఇలాగా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా వేయించాలి. ఈ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న, క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ వేసుకోవాలి. దీనిలో ముందు మ్యాగ్నేట్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఈ పుదీనా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ముక్కకి. శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను 1 స్పూను. మనం స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. మనం మోతాదు మించి చేయలేం కదా, అందుకు సరిపడా వేసాను అల్లం వెల్లుల్లి. అలాగే దీనికి సరిపడా గళ్ళుప్పు వేస్తున్నానండి. వేసి మొత్తం కూడా ఒకసారి కలియబెట్టాలి. ఈ చికెను అప్పుడప్పుడు ఇలా పుదీనా చికెన్ అంటే పుదీనా ఫ్లేవర్ హెల్త్కి చాలా మంచిది కదండి. ఫ్లేవరు బాగుంటుంది, అలాగే కొంచెం ఘాటుగా కూడా అనిపిస్తుంది కదా. కలర్ కూడా, అంటే మనమైతే ఇంట్లో కలర్ అయితే ఏం వాడటం లేదు. మనం బయట రెస్టారెంట్లో కనుక అయితే కనుక గ్రీన్ కలర్ వేస్తారండి. ఇప్పుడు నేను ఉన్నంత వరకు ఎలా ఉంటే అలా కలర్ కోసం ఈ పుదీనాతోటే చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయే వరకు మూత పెట్టి ఉంచాలండి ఒక 5 మినిట్స్. మనం చేసేది తినటానికే కదండి వంట. ఒక అరగంట కేటాయిస్తే కనుక చక్కగా కంప్లీట్గా మనం చేసుకునే దాన్ని బట్టి ఇలా అయింది కదండి. దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకోవాలి. ఈరోజు అయితే మా బాబు ఒక లెగ్ పీస్ కొట్టించుకున్నాడు, దానిలోనే వేసి వండుతున్నాను అన్నమాట. ఈ పుదీనా చికెన్ అనేది చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడాను. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీ కూడాను. ఇప్పుడు దీనికి తగినంత కారం అండి. ఇది నేను బళ్ళారి కాయలు వేసానండి, దానివల్ల కొంచెం
మంట తక్కువ ఉంటుంది, కారం కూడా ఎక్కువ వేసినా కూడా అంత ఘాటే ఉండదు. దీనికి తగినంత కారం వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఈరోజు సండే స్పెషల్గా పుదీనా చికెన్ చేస్తున్నాను. ఈ సౌండ్స్ వస్తున్నాయండి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి. ఇక్కడ మా వైపేను మాకు దగ్గరలో నేను పోతురాజు స్వామి సంబరాలు చేస్తున్నారు నిన్నటి నుంచి. సాటర్డే సండే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం వెళ్ళిన తర్వాత చేస్తారండి. 2 డేస్ చాలా బాగానే చేస్తారు. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఉంచి ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకోవాలండి మనము. నేనైతే ఇప్పుడు మిక్సీ జారు పుదీనా వేసాను కదా పేస్ట్ కోసం, దానిలో ఇంకా కొంచెం ఉంది అని చెప్పి దానిలో వాటర్ వేసి మొత్తం కూడా కలిపి పోస్తున్నాను. ఈ బాగా సౌండ్స్ వస్తున్నాయండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు, బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇంకా లేట్ అవుతుందిలే. నాకు అలాగే ఇంట్లో కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల వీడియోస్ కూడా చేయలేకపోతున్నానండి. మనం ఎంతైనా కూడా మనశ్శాంతిగానే ఉంటేనే కొంచెం మనం హుషారుగా ఉంటాము. కొన్ని చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి కదా. ఏయో ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ కూడా చేయలేకపోతున్నానండి. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత మూత పెట్టాలండి ఒక 10 మినిట్స్. మధ్యలో ఒకసారి కలపాలి ఇలా ఉడికేటప్పుడు. కలర్ అయితే కనుక రెడ్గా ఉండదండి, కొంచెం గ్రీన్ షేడ్లోనే ఉంటుంది. మనం బయట తెచ్చుకుంటే కనుక కలర్ ఇస్తారండి. ఇది నేనైతే వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకుంటామండి, వెజ్ నాన్ వెజ్ కూడా మేము. ఈ మొత్తం కూడా ఇలా అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిలోకి మనం మసాలాలు కూడా బయట కన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి, గరం మసాలా, ధనియాల పొడి వీలైనంత వరకు ఇంట్లో చేసుకుంటేనే మంచిదండి. ఎందుకంటే బయట మనం న్యూస్లో చూస్తున్నాం కదా, ప్రతి దానిలోనూ కల్తీలు కలుస్తున్నాయి. మనకు వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలండి. అలాగే మసాలాల దగ్గర నుంచి కారాలు అన్నీ కూడా మనం ఇంట్లో దగ్గరే ప్రిపేర్ చేసుకుంటే మంచిదండి, హెల్త్ పరంగా కూడా చూసుకున్నా. ఇప్పుడు ఇంకా వర్షాలు సరిగ్గా పడటం లేదు, కానీ ఇప్పుడు ఇది వర్షాకాలమే కదా, వీలైనంత జాగ్రత్తగా ఉండాలండి ఫుడ్ విషయంలో. బయట తెచ్చుకునే కన్నా బళ్ళ దగ్గర అలాగే హోటల్స్లోనూ మనం ఇంట్లో చేసుకుంటే కనుక మన హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుంటే మనం బాగుంటాం, అంతే కదండి. ఇట్లా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు దీనిలోకి మనకి గ్రేవీని బట్టి, మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇప్పుడే ఇచ్చేయచ్చు. లేదంటే కనుక ఒక 2 మినిట్స్ ఆగి గరం మసాలా అండి. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఎక్కువ శాతం మసాలాలు అన్నీ కూడా పచ్చళ్ళు కూరలు ఇంట్లోనే చేసుకుంటామండి. ఇప్పుడు దీనికి సరిపడా గరం మసాలా వేసుకోవాలండి. ఈ గరం మసాలా నేను కొంచెం ధనియాలు ఎక్కువ వేస్తానండి, మళ్ళీ వేరే సపరేట్ కాకుండా కనుక దీనిలోనే గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. అలాగే లైక్ చేయండి. నేను వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయిపోయిందండి, గరం మసాలా వేస్తున్నాను ఇప్పుడు. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం మనం నిమ్మకాయ అది పిండలేదు కదా, దానికని కొంచెం పెరుగు మీద మేగడ ఉంటుంది కదండి, దాన్ని క్రీమీలాగా చేసి వేస్తున్నాను. రుచి బాగుంటుందండి. మనం పెరుగు మీద కదా, పాల మీద మేగడైతే సప్పగా ఉంటుంది తీగా. ఇదైతే కనుక కొంచెం పులుపు ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. అయిపోయిందండి, ఒక నిమిషం ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేను. పుదీనా చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవటమేను. నేను సండే స్పెషల్గా పుదీనా చికెన్ చేశాను ఈరోజు. ఇది రైస్లోకి అలాగే చపాతీ, రోటీ, పుల్కాలో కూడా చాలా బాగుంటుంది. ఈరోజు సండే స్పెషల్గా ఈ పుదీనా చికెను అలాగే రసం చేశానండి. ఈ సౌండ్స్ బాగా వస్తున్నాయండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. అయిపోయిందండి పుదీనా చికెను. టేస్ట్ చూస్తున్నాను. వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ మానిటైజేషన్ అవ్వలేదండి, సబ్స్క్రైబర్స్ పెరగలేదు. 3000 దాటి వాచ్ అవర్ కూడా మళ్ళీ డౌన్ అయిపోయిందండి. వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
ఎంతో కొంత ఉపయోగపడే వీడియోసే చేస్తున్నాను కదండి. ఎలా ఉంది కామెంట్స్ చేయండి. ముందు కామెంట్ చేస్తే నేను ఇంకా కొత్త కొత్త రెసిపీస్ చేస్తానండి. ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నానండి. పుదీనా చికెన్ కర్రీ చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.